వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంకో కొత్త ముచ్చటతో వచ్చినాము. ఇక్కడైతే మనకు మిషన్ కానొస్తుంది. ఏటీఎం మిషన్ అనుకున్నారు. ఏటీఎం మిషన్ అయితే కాదు, మనకు దుబాయ్లో అయితే మనకు కొత్తగా మిషన్స్ అయితే ఏర్పాటు చేసిండ్రు. మనకు ఇక్కడ మనం ఏదైతే తాగే వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయో, వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు ఎక్కడ దొరికితే ఎక్కడ వాడేస్తుందని చెప్పేసి ఇలాంటి మిషన్లు అయితే అమర్చడం జరిగింది. ఈ మిషన్లు అయితే అది కూడా మనకు కొన్ని కార్ఫోర్కు సంబంధించిన సూపర్ మార్కెట్ అయితే ఉన్నాయి. ఆ సూపర్ మార్కెట్ దగ్గర అయితే ఇలా మార్కెట్ల ముందైతే ఇక్కడ మిషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ మిషన్లు అయితే మనము ఎట్లా వేసుడు ఏం కథ అన్నది మనకు ఫస్ట్ అయితే మనకు కార్ఫోర్కు సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో అయితే మనకు ఫస్ట్ మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని షేర్ యాప్ అని చెప్పేసి దాంట్లో మనము మొబైల్ నంబరు తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత షేర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఏదైనా గ్రోసరీ చేసినప్పుడు కార్ఫోర్లో సామాన్ తీసుకున్నప్పుడు మాత్రం మనకు పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. అది చాలా రోజుల నుంచి అయితే మనకు పాయింట్స్ అయితే ఇదైతే ఈ సిస్టమ్ పెట్టిర్రు. ఆ తర్వాత మనము ఎప్పుడైతే సామాను కొన్న తర్వాత పాయింట్స్ అయితే మనకు ఒక రఫ్లీగా ఒక 1000 పాయింట్స్ అంటే 10 రూపాయలు అలా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. అది మనము మార్కెట్కి పోయినప్పుడు కానీ ఆ 10 దరమ్స్ మనం తీసుకొని మళ్ళీ మనం ఏదైనా ఫ్రీగా సామాన్ అయితే కొనుక్కోవచ్చు. ఈ మెంబర్షిప్ కార్డ్ అయితే చూపిస్తే ఇది ఒకటి మనకు ఎప్పటి నుంచో ఉంది. దాంతోపాటు ఇక్కడ మిషన్లు ఏంటంటే మనకు బయట ఎక్కడ దొరికితే అక్కడ వాటర్ బాటిల్స్ ఎక్కువ అదవుతూ ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు వాళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ రీసైక్లింగ్ సంబంధించింది వాళ్ళు బాటలు కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే వచ్చి కలెక్ట్ చేసుకొని ఈ ప్లాస్టిక్ని అంతా వాళ్ళు ఒక దగ్గర మళ్ళీ తీసుకుపోయి దానితో పాటు సంబంధించిన లిక్విడ్ మళ్ళీ కొత్త బాటిల్స్ కానీ తర్వాత మిగతా ఏదైనా ముడి సరుకు ఏదైనా చేసి అయితే దాని మొత్తానికైతే సిటీని క్లీన్గా ఉంచడానికైతే ఇలాంటి మిషన్లు అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు మనకు ఈ మిషన్లో ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ మిషన్లలో కూడా ఉండవు ఎందుకు వేయాలని చెప్పేసి అనుకుంటారు కూడా. కాబట్టి అందుకోసం ఇందులో ఏం చేసిందంటే ఈ బాటలు వేయడంతో పాటు అందులో మనకు పాయింట్స్ కూడా వస్తాయి అన్నట్టు. చిన్న బాటలు ఇప్పుడు నేను వేసిన చిన్న బాటలు వేయడం వల్ల చిన్న బాటలకి అయితే మనకు ఒక 5 పాయింట్స్ వస్తున్నాయి. తర్వాత పెద్ద బాటలు అయితే ఈ పెద్ద బాటలు అయితే మనకు 10 పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత గ్రీన్ కలరు రెడ్ కలర్ వస్తూ ఉంది. బాటలు క్లియర్ అయిన తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది. బాటలు వేసిన తర్వాత రెడ్ కలర్ వస్తూ ఉంది. ఈ పక్కన మనకు అక్కడ స్క్రీన్ అయితే ఉంది. ఆ స్క్రీన్లో అయితే మన ఫోన్ నెంబర్ యాడ్ చేసినాం. మనం ఎన్ని పాయింట్లు అయిన కొద్దీ అన్ని పాయింట్లు అక్కడ ఆ గ్రీన్ బ్లూ కలర్ దాని మీద ఒత్తితే మన పాయింట్స్ అన్నీ అలా ఆదవుతూ ఉంటుంది. ఇదైతే ఈ సిస్టమ్ బాగుంది. ఎందుకంటే రీసైక్లింగ్ మనకి ఎక్కడ దొరికితే అక్కడ మన దేశంలో చూసుకున్నట్టయితే చాలా మటుకైతే మనకు బాటలు విచ్చలవిడిగా బయట పడేసి వాతావరణానికి కాలుష్యం చేస్తూ ఉంటాం. కలుషితం అయితే ఉంటుంది. కాబట్టి మోర్లల్లో గటర్లల్లో ఎక్కడ చూసినా కానీ మనకు మెయిన్ వర్షం పడి మొత్తానికైతే మనకు అన్నీ అయితే బ్లోక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. అట్లేం కాదు, కాకపోతే పిరిపి ఇలాంటిది ఇంకా నీట్గా మన ఫ్యూచర్లో మనకు ఎలాంటి కాలుష్యం కాకుండా అది కావాలని చెప్పేసి ఇక్కడ అయితే గవర్నమెంట్ అయితే ఇలాంటి మంచి మిషన్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇవి సంచులు అయితే మొత్తము ఇవే ఉన్నాయి. బాటిల్స్ చిన్నవి పెద్దవి ఇవన్నీ మనము ఇందులో తాపుకు వేసిన కొద్దీ అది అవుతూ ఉంటాయి. ఇప్పుడు నాకైతే మొత్తం 340 పాయింట్స్ అయినాయి. 34 పాయింట్స్ 34 పాయింట్ అంటే ₹3.40 మనకు ఏదైనా సామాను కార్ఫుర్లో అయితే మనము సూపర్ మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇందులో అయితే ఆ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు మనం అలా తిరుగుతూ ఉన్నది. తిరిగి అందులో అయితే స్టోరేజ్ అవుతూ ఉంటాయి. తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ఏం చేయాలో చేస్తూ ఉంటారు. ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఇలాంటిది మీకు ఎక్కడన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్లాస్టిక్ అయితే తీసుకుపోయి అక్కడ ఎత్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాతావరణం అయితే మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ అకాల వర్షాలు ఎప్పుడు దొరికితే అప్పుడు పడుతూ మనకు ముంచెత్తుతున్నాయి. కాబట్టి మన దేశం అని కాకుండా అక్కడని కాకుండా మనకైతే వాతావరణంలో కాలుష్యం అయ్యి మొత్తానికైతే వాతావరణం కింద మీద అవ్వడం వల్ల ఆదవుతూ ఉన్నది. అందులో ఇది ఒక భాగము. ఇది అలా సేవ్ చేయడం వల్ల కూడా కాలుష్యం అది కాకుండా ఉంటుందని చెప్పేసి ఇది ఒక మంచి బెస్ట్ అని చెప్పచ్చు. దాంతోపాటు మనకు ఇదైతే మీకు కూడా ఎక్కడన్నా ఇలాంటి మిషన్లు కానైతే మాత్రం తప్పనిసరిగా మీ ఇళ్ళల్లో వాడిన వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఒక దాంట్లో సంచులు అయితే పెట్టుకొని తీసుకొని పోయి అందులో మాత్రం ఇటు డబ్బులు వస్తూ ఉంటాయి. సిటీ కూడా క్లీన్గా అయితే ఉండడానికైతే ఉంటుంది. కాబట్టి అందుకోసము మనము ఎక్కడ
వృధా పాడేయకుండా వీటినైతే బాటిల్ అయితే స్టోరేజ్ చేసి, లేదు మీకు టైం లేకపోతే అక్కడ కార్ఫోర్ ముందట పెట్టిపోయినా కానీ వాళ్ళు అందులో అయితే మిషన్లు అయితే వేసేసుకుంటారు. అక్కడ కార్ఫోర్కు సంబంధించిన మనుషులు అయితే ఉంటారు కాబట్టి దాంతోపాటు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మన మంచి ముచ్చటతో నచ్చినందుకు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ తర్వాత మనకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వచ్చేసి కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.